ఎయిర్పోర్ట్కి 5 వెహికల్సే రావాలి అని చెప్పి కంట్రోల్ చేస్తే తర్వాత దొంగదారిన దొడ్డిదారిన వచ్చేసి మిగతా వెహికల్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. జగనన్న ఫ్యాన్స్ ఇంకేమన్నంటే చెప్పారు కదా, జగనన్న వచ్చాడు మా ఊరికి, చూద్దామని వచ్చాం మేమందరం అని పాటలు డప్పులు కొట్టుకుంటా వీళ్ళ బ్యాచ్కి కొత్త పాట తయారైంది. ఉట్టి షరతులే వల్లంఘించాడంటే లేదండి బాబు, చాలా ఘనకార్యుడు. మళ్ళీ చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, ఈ సొదేంటని అనుకోకండి. జగన్మోహన్కి ఒక ట్రెండ్ ఉంటుంది, ఎప్పుడూ ఏదోటి ఎక్కించాలి. అది ఎక్కించకపోతే యాత్రకి సఫలితం దొరకదు, మాకు మంచి పరిణామాలు దొరకవు అన్నట్టు ఎక్కించేస్తాడు ప్రతిదానికి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మిర్చి యార్డ్కి వెళ్ళారు, టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు రైతుల్ని పరామర్శిస్తా అన్నాడు, బస్తాలు తొక్కేశాడు. మామిడికాయ రైతుల్ని పరామర్శిస్తాను ఓదారుస్తాను అన్నాడు, మామిడికాయలే తొక్కించేశాడు. తర్వాత బెట్టింగ్ రైడ్ నాగమల్లేశ్వరం విగ్రహం దండేస్తా అన్నాడు, అతని వెహికలే సింగయ్య తల ఎక్కిచ్చేశాడు. ఇదంతా కాకుండా ఉల్లిపాయ రైతులకి మద్దతు ధర పలకట్లేదని ఓదారుస్తాను వెళ్ళాడు, ఉల్లిపాయలే తొక్కేశాడు. అక్కడి నుంచి హెరిటేజ్ ఎండేశాడు. ఏంటబ్బా మళ్ళీ పర్యటనకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే, నిన్న ఇక్కడ పక్కన చూస్తే మీకు స్లైడ్లో అర్థమవుతుంది, తాళపాలెం జంక్షన్ దగ్గర రాచపల్లి సమీపంలో అంబులెన్స్కి 20 నిమిషాలు ఇరుక్కుపాయే. అది కామన్, మేము ఎప్పుడు అంబులెన్స్లు దారిలేమో అబద్ధపా. నేను చెప్తా కదా, జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తాడంటే అందరూ పక్కన నర్సింహూల్కి వెళ్ళాలి తప్ప ఓ 10 కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్కి వెళ్తారా? అమ్మా ఎంత ధైర్యం, మాకు జనాలు రానని మీకు ముందే తెలుసా, మేము అందుకే ఇరికిచ్చేస్తాం అక్కడ. అది మన పరిస్థితి.